ఆమెను కలిసి క్షమాపణలు కోరుకోవాలనుకుంటున్నాను. ఆమెకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. రాతోడు అడ్రస్ చెప్తాడు, వెళ్ళి కలిసిరా. అలాగే సార్. మనోహరి గారు, మిమ్మల్ని అక్కని అమ్మలా చూసుకున్న వార్డెన్ గారు ఆ సిచ్యువేషన్లో ఉంటే ఒక్కసారి కూడా మీకు చూసి రావాలనిపించలేదా? ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఆలోచించుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. పైగా ఇప్పుడు సరస్వతి వార్డెన్ గురించి అడుగుతున్నారు. ఏం చెప్పాలి? ఎందుకు కలిసి రాలేదు? వీలు కుదిరినప్పుడల్లా నేను వెళ్ళి కలిసి వస్తున్నాను. అయినా నువ్వేంటి ఏదో అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నావు? అది కాదు మనోహరి గారు, మీరు ఆ వార్డెన్ గారిని కలిసుంటే ఆరో ఒక్క జీవితానికి ఎలా అయితే ఒక దారి చూపించిందో మీకు కూడా ఒక మంచి భవిష్యత్తు చూపించేవారు కదా. అర్థం కాలేదా? మీ పెళ్లి గురించి. రే ఆకాష్, ఇతనేంట్రా మనోహరి అంటే పెళ్ళంటే ఇతను సిగ్గుపడుతున్నాడు. నాకు అదే అర్థం కావట్లేదక్క. జైలుకెళ్ళి వచ్చాక పిచ్చోడైపోయాడేమో. అయ్యుంటొచ్చురా. మనోహరి పెళ్లి గురించి నేను మాట్లాడితే మావే ఏంటి సిగ్గుపడుతున్నాడు? ఇప్పుడు నా పెళ్లి టాపిక్ ఎందుకు? నేను నిన్ను అడిగానా? నాకు పెళ్లి చేసుకోవాలనుందని నేను నిన్ను అడిగానా? అదేంటమ్మా, పెళ్లి చేసుకోకుండా ఎంతకాలం ఇంట్లో ఉంటావు? నీకు ఓ జీవితం కావాలి కదా. అవునమ్మా మనోహరి, ఆరు నీకెంత ఫ్రెండ్ అయినా ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటావు? నీకు కూడా ఒక తోడు కావాలి కదా. అది కాదండి మనోహరి, అమ్మవాళ్ళు చెప్పింది నిజమే. నీ పెళ్లి గురించి, నీ భవిష్యత్తు గురించి నేను కూడా ఆలోచించడం మర్చిపోయాను. మిసమ్మా, నువ్వు నా కర్తవ్యాన్ని గుర్తు చేశావు. థ్యాంక్ యూ. ఏమండి, మనోహరి గారికి ఒక కుటుంబం ఉండేలా చేయడం అది మన బాధ్యతే కదండి. పాపం, తనకి మనం తప్ప ఇంకెవరున్నారు చెప్పండి? తన బాధ్యత మనమే తీసుకొని ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం. అమర్, నేను ఇక్కడ బానే ఉన్నాను, నువ్వున్నావు, వీళ్ళందరూ నాకున్నారు, ఈ కుటుంబమే నాకుంది. ఇంకెవరో నా జీవితంలో ఎందుకు చెప్పు? నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదు. లేదు మనోహరి, నువ్వు ఆలోచిస్తుంది తప్పు. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఈ కుటుంబంలోనే ఉంటే చూసేవాళ్ళు తప్పుగా అనుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అది కాదమర్. అమ్మారు, ఆ అమ్మాయి అలాగే అంటుంది, కానీ మనమే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. అయితే మనోహర్ గారు త్వరగా ఓ ఇంటి కోడలు కాబోతున్నారు. అంతేనా? ఈ ఇంటిని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోబోతున్నారు. మనోహరి గారు మనకి దూరంగా వెళ్ళబోతున్నారన్న బాధగా ఉన్నా తనకి ఒక కుటుంబం ఉంటుందని సంతోషంగా ఉంది. అలాగే ఆరో ఒక కోరిక కూడా నెరవేరబోతుంది. ఓ, కాలం కలిసి వస్తే కాళీ పెళ్లి, మనోహర్ గారి పెళ్లి ఒకే టైంలో జరగచ్చు. ప్రతి అడుగు ప్లాన్ చేసి చేసి అమర్ని సొంతం చేసుకోవాలని చూస్తుంటే ఈ దరిద్రుడు మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టాడు. చెప్తా, నీ సంగతి చెప్తా. సరే సార్, ఇంకా నేను వెళ్ళొస్తాను. ఓకే. అష్టదిగ్బంధనం అంటే ఇదే. నీకింక ఏ దారి లేదు. ఈ కుటుంబం నుంచి దూరం అవ్వడానికి రెడీగా ఉండు. ఆగో, ఈ మనోహరికి ఎదురెళ్లడం ఎంత ప్రమాదకరమో, నన్ను ఇబ్బందులకి గురి చేస్తే ఆ తర్వాత పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో నువ్వే చూస్తావు. చూపిస్తా. ఏ ఒక్కరిని వదిలిపెట్టను. వెయిట్ అండ్ సీ.
అనామిక ఎప్పుడైనా రావడం? రా 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 లోపలికి రా. కూర్చో కూర్చో. హైదరాబాద్ ఎప్పుడొచ్చావు? అంతా మంచే కదా? అందరూ బాగున్నారా? ఏమండి, ఎవరొచ్చారో చూడండి. అనామిక, వాటర్ తాగుతావా? మీ అన్నయ్య లోపల ఉన్నట్టున్నారు, పిలుచుకొస్తాను. ఏమండి, ఏమండి, పిలుస్తుంటే పలకరే. ఎవరొచ్చారో తెలుసా? ఎవరు? అదెందుకు వచ్చిందండి? చూడు, అది ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మీ చెల్లెలు మీకోసం అంత దూరం నుంచి వస్తే మీరేంటి ఇలా పడుకొనున్నారు? నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. దాన్ని ఇప్పుడే పంపించేసే. పద పదండి. అనామిక, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. ఏంటి బ్యాగ్స్తో వచ్చేసావు? ఉండడానికా ఉండిపోవడానికా? ఉండిపోవడానికి. ఏ, ఊళ్ళో అంతా బానే ఉంది కదా? ఉద్యోగం కూడా ఉంది కదా? ఇక్కడే ఉంది చెప్పు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. 2 రోజుల్లో జాబ్ వెతుక్కొని హాస్టల్కి వెళ్ళిపోతాను. అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదనామిక. ఇది మీ అన్నయ్య ఇల్లు, నువ్వెన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చు. ఏంటండి, అంతే కదా? ప్లీజ్ వదినా, నలుగురిలో ఉన్నప్పుడు నటించండి. ఇలా 4 గోడల మధ్య మన ముగ్గురం ఉన్నప్పుడు అవసరం లేదు. నాకే దారి లేక ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఏమైంది అనామిక? వాడిని వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని కోపంతో? అన్నయ్య ప్లీజ్, గతం గుర్తులను వదిలేసి భవిష్యత్తును వెతుక్కుంటూ హైదరాబాద్కి వచ్చాను. దయచేసి ఇంకా ఆ విషయాలు మాట్లాడి నా మనసుని బాధ పెట్టకండి. 2 రోజుల్లో వెళ్ళిపోతాను. అప్పటి వరకు ఉండనివ్వండి చాలు. చూసావా దాని పొగరు? పెద్ద చిన్న తేడా లేకుండా ఎలా మాట్లాడుతుందో. 2 రోజుల్లో ఉద్యోగం వెతుక్కుంటుందంట. తను చదివింది కలెక్టర్ చదువు, మరి అనుకోగానే ఉద్యోగం ఎదురు రావడానికి. వదిలేవే, పాపం బాధలో ఉంది. పిల్లిని చంపిందా పాపం అనడానికి? ఇలా అందరినీ పాపం అనుకుంటూ పోతే మనం అన్యాయం అయిపోతాం. చూడు, 2 రోజులు, 4 పూటలు, అంతకు మించి లెక్కలు పెరిగితే మన మధ్య లెక్కలు మారిపోతాయి, చెప్తున్నా. ఎవడ్రా అది? అరే మన లేడీస్. రణ్వీర్ని చంపితే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా, అయినా కూడా నన్ను బెదిరించడానికి ఇంటికి వచ్చావంటే ఎంత ధైర్యం నీకు? నేనేం నీకోసం రాలే, నేను మా భాగ్య కోసం వచ్చినా. మరి నా పెళ్లి గురించి ఎందుకు అడిగా? నీ పెళ్లి గురించి ఎందుకు చెప్పావు? తగ్గాను కదా అని నా నెత్తి తాండవం ఆడితే తోట తీస్తాను. నేను బెదిరియలే, నువ్వు భయపడలే కదా. ఎప్పటికైనా మన పెళ్లి గురించి తెలియాలి కదా అని తమాషా చేసిన. రణ్వీర్ని చంపాక మన పెళ్లి గురించి మాట్లాడమని చెప్పాను కదా. నీ మాజీ మొగుడు చావుకి ఇవాళ రాత్రి ముహూర్తం పెట్టేసినా కదా. ఏంటి, నిజమా? అవును, ఇప్పుడు వాని దగ్గరకు పోతున్నా. నీ ఫోన్ పక్కన పెట్టుకొని నా ఫోన్ కోసం ఎదురు చూస్తుండు. గుడ్ న్యూస్తో గిట్లా నేను ఫోన్ చేస్తా. రే, రణ్వీర్ని చంపడం నువ్వు అనుకున్నంత సులువు కాదు. ప్రాణం పోయే ముందు
నువ్వు వాడి చేతికి దొరికినా నీ ప్రాణాలు తీసి చేస్తాడు. దొంగ కనిపించవు గాని నేనంటే కూడా నీకు మస్తు ప్రేమ ఉందిలే. నాకేం కాదు, నువ్వు భయపడకు. వాణ్ణి చంపు, లేదంటే వాడి చేతిలో చావు. కానీ వాడికి మాత్రం ప్రాణాలతో దొరికి నా పేరు చెప్పావనుకో, నిన్ను నీ అక్కని ఇద్దరిని వదిలిపెట్టను. కట్లనే ఊకెట్లా భయపెట్టకు. ఆగాగాగాగాగు. మరి నీకోసం ఒక ప్రాణం దీనికి పోతున్నా కదా, మరి ఎంకరేజ్మెంట్ కోసం నాకిట్లా ఏమని ఇయ్యొచ్చు కదా. ఒకటెందుకు, రెండిస్తా. ఆ? అవునా? 2 చెప్పులతో 2 దెబ్బలిస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని పూర్తి చేసుకొని రా. ఒక 5 minutes అండి, మీ రూమ్కి వెళ్ళండి, నేను పాలు తీసుకొస్తాను. ఏంటండి? కూర్చో. ఏమైందండి? మాట్లాడాలి. మాట్లాడుకోండి, దానికి నా పర్మిషన్ ఎందుకు? హే లూస్, నేను సీరియస్గా మాట్లాడాలి. సీరియస్గానే మాట్లాడుకోండి, దానికి కూడా నా పర్మిషన్ అవసరం లేదు కదా. సారీ సారీ, ప్లీజ్ కూర్చోండి. సారీ. అబ్బా, మీరు కోపంలో కూడా వాళ్ళు ముద్దుగా ఉంటారు. చెప్పండి, విషయం చెప్పండి. చెప్పండి. నువ్వు నిద్ర లేచినప్పటి నుంచి కాళ్ళకి చక్రాలు వేసుకున్నట్టు పని చేస్తూనే ఉంటావు. చేసే నీ కలుపు రాకపోయినా చూడ్డానికి నా మనసు కష్టంగా ఉంది.
అందుకే నీకు పని తగ్గిద్దాం అనుకుంటున్నా. ఎలా అండి? వంట పని అమ్మా నాన్నల్ని చూసుకోవడానికి ఎవరినైనా పెడదాం అనుకున్నా. ఆ, అయ్యో వద్దు. విను, ఆ, అనుకున్నాను, కానీ ఆ వచ్చేవాళ్ళు అవసరాలను తీర్చగలరు, కానీ నీలా ఆప్యాయంగా చూసుకోలేరని అర్థమైంది. అందుకే పిల్లలకు ఒక కేర్ టేకర్ని అపాయింట్ చేద్దాం అనుకుంటున్నా. నువ్వు పిల్లల కోసం ముందు ఒక కేర్ టేకర్ని పెట్టుకోవాలి. కేర్ టేకర్నా? అదేంటి, మీరు అక్క ఒకే రోజు ఒకేలా ఎలా ఆలోచించారు? ఏ అక్క? పక్కింటక్క. పిల్లలకి కేర్ టేకర్ని పెట్టుకోమని నాకు పొద్దున చెప్పింది. నేను ఆలోచిస్తా అని చెప్పా. ఆవిడ కూడా నాలానే నువ్వెంతో ఇష్టంగా చేసే ఇంటి పనుల్లో నువ్వు పడుతున్న కష్టాన్ని చూసినట్టుంది. కానీ ఇంట్లో నేనుండగా ఇంకొక కేర్ టేకర్ని పెట్టడం నాకెందుకో. నువ్వు ఇంటి కోడలివి, పిల్లల తల్లివి. నా అది నేనేం చెప్పాలి అనుకున్నానంటే, అర్థమైందండి. రేపు రాతోడితో చెప్పి పేపర్లో యాడ్ వేయిద్దాం అనుకుంటున్నా. పేపర్ యాడా? ఈ రోజుల్లో పేపర్ యాడ్ ఎవరు చూస్తారండి? అది కాదండి, ఆ వచ్చే వాళ్ళ పిల్లల్ని సరిగ్గా చూసుకుంటారో లేదో, వాళ్ళ అల్లరిని భరించలేక వాళ్ళు ఒక మాట అంటే వాళ్ళకి అర్థమయ్యే వరకు ఓపిక చెప్పగలరా? అసలు వాళ్ళకి అలా ఓపికగా సహనంగా పిల్లలతో ప్రేమగా ఉండే అమ్మాయిని చూసి సెలెక్ట్ చేద్దాం, సరేనా? అన్నా ఈ రోజుల్లో అంత మంచి అమ్మాయిలు కేర్ టేకర్ పోస్ట్ ఉద్యోగం కోసం వస్తారంటారా? వస్తేనే పెట్టుకుందాం, లేదంటే ఏం చేయాలో ఆలోచిద్దాం, సరేనా? సరే అండి. ఏమండి, ఇందాక మీరు నన్ను బా అని ఆగిపోయారు కదా, ఆ వర్డ్ ఫుల్ఫిల్ చేయొచ్చు కదా? వద్దులేండి, గుడ్ నైట్, పడుకోండి. ఏమండి, ఏంటి? అంటే అది అది చెప్పు. మరి ఏమండి, చెప్పండి. ఏమైంది? అని మీరు ఫస్ట్ టైం అండి అన్నారు కదా. నేనేదో క్యాజువల్గా అన్నానులే, ఇంకెప్పుడు అనాలే.
నేను కంప్లైంట్ ఇవ్వడం లేదండి, కాంప్లిమెంట్ ఇస్తున్నా.